వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం నారాయణమూర్తి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మిమ్మల్ని లాల్ సలాం అనాలా, అలా ఎట్లా పిలవాలి మిమ్మల్ని అసలు? దండం పెడితే లాల్ సలాం అనొద్దని అంత గొప్పవాడు కానీ నేను ఐఎమ్ కామన్ మ్యాన్. ప్రేమగా మీరు నాడుముతున్నారు, అలా పిల్లండి సార్. అంటే అసలు కామ్రేడా లేకపోతే లోపల భక్తుడు ఉన్నాడా? కామ్రేడ్. కామ్రేడ్ ఏంటంటే దాని అర్థం సహచరులు, కలిసి పనిచేసేవాడు, ఒక సిద్ధాంతం మీద ఒక ఎక్కువ రాజకీయ విశ్వాసం ఉన్నవాడు, వాళ్ళని కామ్రేడ్స్ అంటారండి. మీరు లోపల భక్తుడు అన్నారు. మీరు ఎస్, నేను భక్తుడిని, దేవుని పూజిస్తా, నాకు విశ్వాసం ఉంది. అదే విపరీతమైన భక్తిని, అది కూడా వంద గురించి భక్తి ఉంది గురించి. అంటే బెడ్రూమ్ నిండా దేవుడి ఫోటోలే ఉంటాయని అవన్నీ ఉంటుందండి, అవన్నీ ఉంటుంది. దేవుడి దండం పెట్టుకోకుండా గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలి కానీ, కొబ్బరికాయలు కొట్టాలి కానీ, పూజలు పునస్కారాలు కానీ అలాంటివి ఏమి ఉండవండి. ఎవరిని కూడా మీరు దేవుడి గుడికి వెళ్ళండి కూడా చెప్పండి. నేను నా సినిమాలు కూడా ప్రభావం చేయనండి. నేను మనసులో పొద్దున్నే దేవుని దర్శించుకుంటాను, దండం పెట్టుకుంటాను, నా పని నేను చూసుకుంటా. నాకు విశ్వాసం దేవుడి మీద. ఇది బొట్టు కూడా ఏదైనా నేను వస్తున్నప్పుడు ఒక తల్లి బొట్టిస్తే, దేవుడు బొట్టిస్తే నేను దాచుకొని పెట్టుకున్నానండి. అదే నేనేది. ఎస్. అంటే మిమ్మల్ని చూసిన మీ వ్యవహార శైలి కానీ, మాట తీరు కానీ చూస్తే వేరే కమ్యూనిస్ట్ అనుకుంటారు. అవునండి. మీ సినిమాలో అంతే. కానీ మీలో లోపలేమో భక్తుడు ఉన్నాడు. అవునండి. అది ఆశ్చర్యంగా లేదు? ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి సారు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అంటే నాడదట్టు. కార్ల్ మార్క్స్ ఎక్కడ దేవుడు లేడు అని చెప్పలా. కార్ల్ మార్క్స్ ఎప్పుడని వినాలని కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. మతం అనేది ఒక మత్తు మందు, ఇట్స్ లైక్ ఆపియం. దాన్ని పట్టుకుంటే కర్మ సిద్ధాంతం అప్లై చేస్తే మానవ పురోగతి ఉండదు, తప్పు చేసిన శిక్ష ఉండదు, దోపిడీ వస్తే పెరిగిపోతుంది. కాబట్టి వైపొడి రిలీజన్ అన్నాడు ఆయన. అదే దేవుడు ఉన్నాడా లేడా చచ్చిగా పోలాయన. కాబట్టి కార్ల్ మార్క్స్ అన్నాడని కోసం మాత్రం మనం ఉండవండి. ఏ సిద్ధాంతాన్ని ఆచరిస్తారు అసలు? మానవ సిద్ధాంతాన్ని, మానవతావాదం. ఎస్, మానవతావాదాన్ని. ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటెడ్ మార్క్స్. సో మానవతావాదం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఐ వాంట్ బి లైక్ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఆల్. సో అలాగే ఉంటున్నారా? 100% అండి. కానీ ఎవరితో చూసినా గుడ్లు ఉరిమి మరీ మాట్లాడుతుంటారు. ఆవేశానికి అనర్గళంగా ఉంటుంది ఆవేశం. సార్ అరుపులు, కేకలు, ఉపన్యాసాలంటే. అవునండి. అది ఎందుకు వచ్చింది? అదంతా కరెక్ట్ కదండి. ఇప్పుడు మీతో ప్రేమగా మాడుతున్నా, తమ్ముడితో చాలా ఆనందంగా మాడతా, ఐ వాంట్ బి లైక్ చైల్డ్. ఇప్పుడు మీకు అక్కినేని నాగేశ్వరరావు యాక్టింగ్, రామారావు యాక్టింగ్ ఉందండి. రామారావు యాక్టింగ్ ఒక విషయం వస్తే ఒకలా ఉంటుంది, మీకు నాగేశ్వరరావు యాక్టింగ్ ఒక విషయం ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోండి, ఏదైనా ఇన్సిడెంట్ మీకు కోపం వస్తుంది అనుకోండి, ఎమోషన్ అవుతారు. ఆ ఎమోషను గట్టిగా అరుస్తారు, లేదా జస్ట్ ఫేస్ ఎలా పెడతారు, లేదా వాట్ ఇస్ నాన్సెన్స్ అంటారు. లైక్ దట్. నా ఎమోషన్ నేను ఒకలా కక్కుతా. కాబట్టి ఒక్కొక్క మనిషి ఒకలా కక్కుతుంటాడు. ఒకరికి బాధ వస్తే ఏడుపు గట్టిగా ఏడుపుతాడు, ఒకడేమో దిగువ ముంగుంటాడు. ఒకవేళ ప్రేమగా చెప్పాల్సిన డైలాగ్ను కూడా వేరే లెవెల్లో ఒక విప్లవవాదిలాగా. సార్ అలా చెప్తే మొత్తం ఏనాడో మొన్నటిని అయిపోయి నేను ఎప్పుడో జనం దూరం అయిపోయేవాడిని. సిన్స్ 25 years ఇంకా జనం గుండెల్లో ఉంటున్నానంటే గురుజీ అన్ని రకాలు నేను పండించగలుగుతున్నాను. కాబట్టి వాళ్ళు ఆదరిస్తున్నారు, నేను తీస్తున్న సినిమాలు. కాబట్టి గురుజీ మీరు అనుకున్నట్టు డామ్ అంత ఫూల్ గానండి. అది కూడా జనం కోసమే తప్పది. నేను ఎప్పుడు యాక్షన్ చేసే ప్రసక్తి లేదు. నా మనసులో ఎలా ఉంటుందో సమస్య లేదు. నా మనసులో ఎలా ఉంటుందో నేను బయట అలాగే ఉంటాను. నేను ప్రేమను పంచడంలో నేను ఎవరికంటే తక్కువ కాదు. చాలా వివాదాలు కొని తెచ్చుకోవాలా మీరు మీ నోటితోటి? నోటితోనే ఎక్కడ వివాదాలు కొని తెచ్చుకోలేదండి. అసలు సమస్య లేదు. మరి దేంతో తెచ్చుకున్నారు? దేంతో తెచ్చుకోలేదు, నేను దేంతో తెచ్చుకోలేదు గురారు. సమస్య ఉంది. ఎవరిని పడితే వాళ్ళని పడితే ఏదో ఒకటి అంటారు కదా. నేను ఎక్కడన్నాండి? నేను ఎప్పుడు ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. I have no right to assassinate others' character and nobody have no right to assassinate my character. పాలసీ మీద వెళ్తా. నా సినిమాలు మీరు చూసుకోండి, వ్యక్తిగత విమర్శలు ఉండవు, సిద్ధాంతపరంగా వెళ్తాను. నేను మాకు సిద్ధాంతం నాకు చాలా బాగా ఇష్టం. దోపిడేస్తుండ్రు కూడా అన్నాడు మహానుభావుడు, ఎవడ శ్రమ ఫలితం కూడా దక్కాలన్నాడు మహానుభావుడు. దాని భూతాల మీద ఇంప్లిమెంట్ చేస్తుంటే నిజమైన కమ్యూనిజం వస్తుంది. అప్పుడు స్టేట్ విధరవే అంటే ఒక భూతల స్వర్గం, అంతకంటే మించిన మానవ స్వర్గంలో ఏముందండి. అది నేను విశ్వసిస్తాను, అది నా సినిమాలు చెప్తాను నేను. కాబట్టి నేను ఎక్కడ ఎవరితో గొడవ తెచ్చుకోను సార్. వ్యక్తిగత విమర్శ చేయను. నేను ఎవరి క్యారెక్టర్ని అసెసినేట్ చేయను. ఎవరైనా నా క్యారెక్టర్ని అసెసినేట్ చేస్తే మాత్రం నేను కౌంటర్ ఇస్తానండి. తోలుస్తారు. ఎస్ 100%. అంటే అసలు మామూలుగా నారాయణమూర్తి అనగానే ఎర్ర సినిమాలు తప్పితే ఇంకో సినిమా కానీ గుర్తుకురాదు కదా. ఓకే నేను తీసిన సినిమాలన్నీ ఉద్యమ సినిమాలు కాబట్టి అండి, అర్ధరాసంతో చెప్పేదాకా కూడా. కాబట్టి ఎర్ర సినిమాలు, ఎర్రన్న, నారాయణమూర్తి, ఎర్ర జెండా అలా అంటారని అది నా అదృష్టం గురుగారు. ఆ ఇమేజ్ రావడం, ఆ ప్రేమ రావడం, అంతకంటే ఆనందం సారు. ఎరుపంటే ఎందరికో భయం, పసిపిల్లల వారికి నయమనే అంటాడు సుబ్బారావు పాణిగ్రహి గారు.
కాబట్టి ఎరుపు అంటే చాలా కానీ ఇష్టం. మీ అసలు అంటే అంత ఎరుపు మీద మోజు పెంచుకోవడానికి మీకున్న బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ, మా నాన్న పేరు రెడ్డి చెన్నైనాయుడు, మా సామాన్య రైతు కుటుంబం అండి. అయితే నాకు సినిమా పిచ్చి. ఫస్ట్ మా ఊర్లో బీజేజీలో నేను సార్, అది మా అమ్మ నాన్న గొప్పతనం అండి. చిన్నప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే స్పందించే గుణం నాకు ఉందండి. సో మా సైడు కొంతమంది దళితుల మీద, ఆదివాసుల మీద జరుగుతున్న ఎక్కడ? శ్రీకాకుళంలో మాది ఈస్ట్ గోదావరి అండి. అంటే బోర్డర్ టు విశాఖపట్నం జిల్లా, మాది ఉత్తరాంధ్ర బేస్ అండి. బోర్డర్ టు విశాఖపట్నం జిల్లా. ఓకే, అక్కడి నుంచి ఇటు సెటిల్ అయ్యారు. సెటిల్ ఏముంది, రావడం బతుకుపోరు. మద్రాసు పోయాను, హైదరాబాద్ వచ్చానండి. సో అక్కడ ఉద్యమకారులు పీడిత ప్రజల కోసం చేస్తున్న అనన్య సామాన్య పోరాటాలు ఏమైతున్నాయో ఆయన నన్ను బాగా స్పందింపజేసాడు. అప్పటి నుంచి నాకు ఉద్యమం అంటే గౌరవం అండి. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూ వచ్చినవాడిని అండి. కాలేజీ ప్రెసిడెంట్, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, సత్వర ప్రెసిడెంట్, పూర్ బస్మెంట్ కమిటీ ప్రెసిడెంట్, సోషల్ సర్వీస్ సెక్రటరీ, ఊళ్ళో ఉన్న రిక్షా యూనియన్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ గవర్నర్ని, ఇలాగ చాలా చేశాను సార్. ఆల్వేజ్ నేను పిప్పుతుండేవాడు సార్. కానీ మీ అమ్మ నాన్న ఏమనలేదా? మా అమ్మ నన్ను ముందు అనుకోరండి, తర్వాత నా విషయం వాళ్ళకి అర్థమైపోయి నన్ను వదిలేశారు. గురారు నువ్వు ఎక్కడ నుండి ఎలాగ నుండి నీ ఇష్టం. మా అమ్మ నాన్నకి మాత్రం ఒకళ్ళేనా మీరు, ఇంకెంతమంది? నలుగురు అందములు సార్, ముగ్గురు అక్క చెల్లు అండి. మాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దు నీ అమ్మ నాన్నలకి అన్నారండి. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ఇప్పుడు వ్యవసాయం గురారు, మాదంతా వ్యవసాయ కుటుంబం అండి. ఫుల్ మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు అందరూ వ్యవసాయం గురారు. మీరు ఒక్కళ్ళే ఇటు? అవును గురారు, మా అమ్మ నాన్న ఇంకా స్టిల్ వ్యవసాయం చేస్తుంటున్నారండి. హెడ్సప్. సినిమా పిచ్చి మీకే పట్టుకుంది. పరమ. తర్వాత ఏంటి ఆ ప్రస్థానం ఎట్లా మొదలైంది? ఏముంది సారు, చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది మా రౌతురుపూడి, మా తాతగారు ఊరు. పక్కన మల్లంపేట నా ఊరండి. టూరింగ్ ట్యాక్స్ ఉంది రౌతురుపూడిలో. నమో వెంకటేశ, ఆ రోజుల్లో గంటసాగర్ పాట థియేటర్ చేసేవారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనబడి గురారు. నాకు ఇంకా చూసారా ఎలా ఇష్టపోతున్నాయో. ఓ పర్యటన వెళ్ళిపోయి థియేటర్కి వెళ్ళిపోండి, చిన్నపిల్లండి. మా అమ్మ దగ్గర నాన్న అంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేల టికెట్ కూర్చోవడం, అక్కడి నుంచి సినిమా వస్తుంటే రామారావు గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా కాంతరా నేనే ఫీల్ అయిపోతా. బయటకు వచ్చి కాంతరా గారి లాగా రామారావు గారి లాగా అక్కడే దుర్యోధనుడు మహానుభావుడు శిక్షణ పడిన మీకు. అక్కడి నుంచి ఆ దెబ్బల మీద మసిబొగ్గు వేసుకొని ఇటు ముక్కలు అయ్యే మేకప్ గురారు, దుప్పటి కట్టుకొని నేను దుర్యోధనులా ఫీల్ అయిపోవడాలు, కాస్త యాక్షన్ చేయడాలు. ఆ నాగేశ్వరరావు స్వాతంత్ర్యం వచ్చనని తెలుసుగా మీకు, విలువలు అలా యాక్షన్ చేసేయడాలు. సినిమా పిచ్చి ఒక ఇంట్రెస్ట్ అండి. మీరే ఒక్కడే ఒక్కనే మొత్తం యూనివర్స్ నా డయాస్ అండి. పశువులు, పక్షులు, జంతువులు ఎవరికి వాళ్ళు నా డయాస్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నా ఇష్టం గురుగారు. అలా సినిమా పిచ్చి బాగా ఇంట్రెస్ట్ అండి. సో అలాగే ఉన్నప్పుడు అయితే చదువు కూడా ఎప్పుడు నేను బ్యాడ్ స్టూడెంట్ కాదు సార్, మంచి స్టూడెంట్ అండి. యావరేజ్ మంచి స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. ఓకే. అయితే ఈ దశలో డిగ్రీ అయిపోయిన తర్వాత బిఫోర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేది సినిమా పిచ్చి వచ్చానండి. మా అమ్మని అడిగి 70 రూపాయలు అడిగి వచ్చానండి. నేను ఏమనుకున్నాను సార్, మద్రాసు వస్తే ఫస్ట్ నేను రాగానే నాకు రామారావు గారు భోజనం పెడేస్తారు, వేషం చేస్తారు. నాగేశ్వర గారు భోజనం పెడతారు, వేషం చేస్తారు. ఎందుకు పెడతారు అనుకున్నాను అంతే. నాగేశ్వర రామారావు హీరోస్ అదొప్పిస్తాను అనేసుకున్నాను అంతేనండి. వెళ్ళిపోయి మద్రాసు వెళ్ళిపోయి ముందు వాళ్ళ దర్శనం దొరకలేదు గురారు. బృందావనం హోటల్ ఉంది, అక్కడ అది తీసుకున్నానండి. డబ్బులు అయిపోయారు. అక్కడి నుంచి వారి దర్శనం దొరకలేదు. నాలాంటి లక్షలాది వేలాది అక్కడ గేట్ల ముందు దొరుకుతున్నారు సార్, 100 మంది. వాళ్ళకి అదే పని అండి రామారావు నాగేశ్వర శాస్త్రి గారికి. అప్పుడు డబ్బులు అయిపోయాయి సార్, ఫుడ్ లేదండి, షెల్టర్ అండి. ఇంకా మామూలు కష్టాలు కాదు సార్. మంచి బలంగా వెళ్ళాను, సన్నం అయిపోయిన గురారు, బాగా సన్నపడిపోయిన గురారు. సో హోటల్కి వెళ్ళి పనిచేసి నాకు ఫుడ్ పెడతారని పని చేస్తానన్నా, వాళ్ళు ఇవ్వలేదు సార్. రిక్షా దగ్గరికి వెళ్ళా, దొరుకుతానండి కథ. ఇల్లు కడుతున్నారు, ఇటుకు మోస్తాను, నాకు ఫుడ్ పెడతారా లేదు గురారు. అలాగా చాలా కష్టాలు పడుతున్నాను సార్. పానగల్ పార్క్ ఉంది మద్రాసులో, అక్కడ పడుకున్నా గురారు. పోలీసులకి మంత్రి రోజులు కేసులు ఉండవని, కేసుల కోసం ఎవరిని పెడతాను పెడతారని చెప్పారు. పోలీసులు పట్టుకొని బేదించే లోపల కొంతమంది తెలుగు సోదరులు వచ్చి, పాండి ప్రజలు తెలుగు వాళ్ళు ఇక్కడ మనమంతా విడిపించారండి. మొత్తం అంతా అతో మాతాలు అంతే. అప్పుడు గురుజీ రాజుబాబు గారు మేకప్ మ్యాన్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ చిన్నని. ఆ మహానుభావుడు నన్ను పాడైపోయిన కార్ షెడ్లో పెట్టాడండి మహాలింగపురంలో. పెట్టి రేపు మర్నాడు కమల స్టూడియో ఉంది అక్కడ, తాతమ్మ షూటింగ్ జరుగుతుంది గారు. దర్శకులు మా గురువు గారు ప్రతాపరావు గారిదండి. అక్కడికి వెళ్ళబడికి గురువు విక్రమ్ స్టూడియో దాని పేరండి. రంగారావు గారు మహానీయులు, సూర్యకాంతం గారు, రాజుబాబు గారు, మామూలు కాదు గురుజీ. అప్పుడు ఫస్ట్ టైం నేను షూటింగ్ లోపలికి ఎంటర్ అయ్యాను గారు. ఆ రోజు దండం పెట్టేశాను, మహానందం గురు గారు. అప్పుడు సార్ ఫస్ట్ టైం నేను భోజనం చేసిన భోజనం ఆ ప్రతాపరావు గారు భోజనం చేశానండి. అప్పుడు నేను బొమ్మలు కూడా వేస్తానండి, నాగేశ్వర గారు, రామారావు గారు. అప్పటికే కష్టపడున్నాను కదండి.
బొమ్మలు వేసి నేను డైరెక్ట్గానే కలుసుకోవాలండి. ఆయన సార్ వేషాలు ఇస్తారు. అప్పుడు మా గురుగారు దాసనాథ్ బయటకు వచ్చారండి. బొమ్మలు చూపించండి సార్ నాకు వేషాలు ఎవరు సార్ వెళ్ళగలరు సార్, దండం పెడతా సార్ అన్నానండి. తమ్ముడు అన్నాడండి ఫస్ట్ టైం భుజం మీద తమ్ముడు అని. ఎప్పుడైతే ఆయన చేసాడండి, మీరు నమ్మండి అమ్మ చాలరా బాబు, ఇంక మద్రాసు వద్దు ఏమొద్దు దిబ్బదాం అప్పటికే మహా కష్టపడున్నా కదా గురారు. ఆ దశలో అప్పుడు అన్న తర్వాత అండి, నువ్వు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటానండి, ఇంకా రిజల్ట్స్ పడ్డే గురించి పాస్ అయిన గురించి మీరు వెళ్ళిపో బీజీ నువ్వు రా, నేను తప్పని ఇస్తాను. నేను దండం పెట్టేశాను సార్, నేను నీకేమొచ్చి యాక్షన్ చేయి చూపించమన్నారండి. నాకేమొచ్చని చెప్పాను మీకు ఇమిటేషన్స్, నాగేశ్వరరావు గారిలా, రామారావు గారిలాగా, కృష్ణ గారిలాగా, లైక్ దట్ అంతా ఎంజాయ్ చేశారండి. అప్పుడు జూనియర్ సప్లయర్ శరభయ్య గారు నీకు వేష ఇస్తున్నాను రా అన్నాడండి. నేను నేరమూసి షూటింగ్ గురు అది కేవీ డైరెక్షన్ అండి. రాముని బంటుండ్రా సీతారాముని బంటుండ్రా ఒక పాట ఉంటుందండి. ఆ పాటలో ఆంజనేయ గుడి దగ్గర 170 మంది ఉంటారండి. ఆ 170 మందిలో నేను ఒకరిని గురారు. జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారని నాకేం తెలియదండి. అప్పటికి ఎస్ అప్పటికి నాకు 6 రోజులు ఫుల్గా ఫుడ్ లేదు. అక్కడ నాకు మటన్ పెట్టారు గుజరాలు. నేను భోజనం బాగా తింటా, ఫుల్గా తినేసానండి. 2 రోజులు సరిపడి తినేసారు. మీరు ఏమని అనుకోండి, నిరహార దీక్ష చేపట్టు వాళ్ళకి ఎందుకు నిమ్మరసం ఇస్తారో నాకు అర్థమైంది. గణపదార్థం గబ్బుకుని ఇది కష్టం కదండి, ద్రౌపదార్థం ఇస్తారండి. నేను ఫుల్గా మటన్ తినేసాను. ఎప్పుడు తినేసాను గురుగారు, జ్వరం వచ్చిందండి. జ్వరం రావడం వల్ల అక్కడే పడుకునిపోయాను ఆంజనేయ గుడి దగ్గర. అప్పుడు రెడ్డి కాళిదాస్ గారని ఆయన ప్రొస్టిట్యూట్ అండి. రెడ్డి తన డైరెక్టర్ లేడండి, వాళ్ళ ఫాదర్ గారండి. మా అత్తల్లో ఇచ్చాడండి. మొత్తం వేషం అయిపోయింది సార్. మళ్ళీ అసిస్టెంట్ రెడ్డి దగ్గరికి పోయి సార్ నాకు కనపడాడు చేయరు సార్ గలగా దండం పెట్టానండి, యాక్షన్ చేస్తున్నా. నా ఎంతో చూసి విశ్వనాథ్ గారు అసోసియేట్ గారు ఒక డయాస్ని నిలబెట్టాడు గురుగారు. సాక్షరంగా గారు, ఉమా వెంకట సార్, ఇంకా చాలామంది ఉంటారండి అక్కడ. ఆ డయాస్ని నిలబెట్టారు. అయిపోయిన తర్వాత గురుగారు జూనియర్ సప్లయర్ శరభయ్య గారు కదా నాకు ఇచ్చింది 36 రూపాయలు ఇచ్చాడు సార్ ఆయన. అక్కడి నుంచి టికెట్ తీసుకోనండి వచ్చేసాను. ఇంకా వచ్చాను గురుగారు. వచ్చేసి మీరు నమ్మండి, ఆ కష్టాలు చూసి ఇంకొద్దిరా బాబు సినిమా ఫీల్డ్కి అనుకున్నానండి. మా గురుగారు నాకు భరోసా ఇచ్చారు, మహానుభావుడు ఆదరించాడు ఆయన మహానుభావుడు. కానీ నాకు సైకలాజికల్గా ఇంకో చాలా కష్టాలు వద్దు అనుకున్నానండి. ఇలాంటి దశలో ఆ నారమ శిక్ష మా ఊరు వచ్చిందండి, రౌతులపూడి. నమో వెంకటేశానికి ఏ థియేటర్లో నేను ఆ పాట విని వెళ్ళి చూశానో అదే థియేటర్లో నారమ శిక్ష వచ్చింది గురుగారు. ఆ రావడం వల్ల ఎక్కడో కనపడుతున్నాను నేను. నా పేరు బాబులు, నా ముద్దు పేరు. ఇది బాబులా? బాబులు, నన్ను రెడ్డి బాబులు అంటారు. ఓకే, అసలు పేరు ఎస్ ముద్దు పేరు. ముద్దు పేరు. అప్పుడు అరే మన రెడ్డి బాబులు అన్నారండి. సినిమాలో కనపడే మారుమూల ప్రాంతం అసలు ఎలా ఉంటుంది గురించి బళ్ళు గడేశారు. ఎస్ నువ్వు నడిచి వచ్చేసి తండోపుతున్నారు విజిల్స్. మన రెడ్డి బాబు సినిమా అయిపోయి ఇలా అయితే ఎప్పుడైతే విజిల్స్ వేస్తున్నారు మనోడు అక్కడి నుంచి అబ్బా వెళ్ళాల్సిందే మద్రాసు, వదలొద్దు. మళ్ళీ దురద పుట్టుకుంది. మామూలు పిచ్చి కదండి, దురదనకండి, ఎంతూజియాజం, పిచ్చి, జీల్, మీరు ఏదనుకోండి గురుగారు, తప్పనా. అప్పుడు వెళ్ళాల్సిందే. అప్పుడు ఏ కళాకారుడైనా మీకు తెలుసు కదా, తప్పట్ల కోసం, విజిల్స్ కోసం నా పోస్టర్ డబ్బులు. అప్పుడు గురుజీ మళ్ళీ ఇంట్లో ఏముంది, ట్రైన్ ఛార్జ్ చేసే ఇక్కడ రాబడి మా గురుగారు నన్ను ఆదరించలేదండి. మా గురుగారింటికి వెళ్ళిపోయి మా గురుగారి ఇంట్లో భోంచేసి అక్కడి మళ్ళీ వేషాలు చేసి ఏదో మా గురుగారి షూటింగ్లో వేషం వేసి ఉండండి, బయట వెళ్ళి ఉండండి. మళ్ళీ కాలేజీకి వచ్చేసండి. ఒక్కరోజు కూడా కాలేజీ డే యాక్టివేట్ చేశారు. సో డిగ్రీ పాస్ అయిన తర్వాత బిఏ చదివాను, చెప్పాను కదా తమరికి. అప్పుడు వచ్చిన తర్వాత నేడా అనే సినిమాలో రామినేని సాంబశివరావు నిర్మాత గారండి, డాక్టర్ రామకోటేశ్వర గారు, వారు విజయవాడ అండి వారిది. వారు నిర్మాతగా, వారిద్దరు నిర్మాతలుగా నేడా అనే సినిమాని మా గురుగారు చేశారండి. కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అండి. అందులో నాది మెయిన్ క్యారెక్టర్ గురుగారు. గొప్ప ఇచ్చారు మా గురుగారు. నిజంగా అన్న మాట ప్రకారం మహానుభావుడిని ఇచ్చాడు సార్. నిజంగా మా గురుగారు నాకు ఎందుకు గౌరవం ఉంటున్నా, ఆ సినిమా 100 days ఆడింది గురించి కొన్నాని దగ్గర మా షెడ్స్ ఇచ్చాడండి. 110 రోజులు ఆడింది గురుగారు నేడు సినిమా. తర్వాత మళ్ళీ ఎందుకని అంత అవకాశాలు రాలా చెప్పేది వినండి సార్. అప్పుడు ఏనాడు మా గురుగారు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అసలు ఏం అడగలేదు మహానుభావుడు. అన్నారు, ఆదరించారు, నన్ను హీరో చేశారండి సంగీత సినిమాలో. నీళ్ళ మీద ఇచ్చారండి. ఆయన బిజీ కాలేదు గురుగారు. నేను ఇలాగ ఉండేవాడు ఎప్పుడు, ఎప్పుడు ఇంత నష్టాలు, నేను బిజీ కాల. నిజంగా కష్టాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి గురుగారు. అప్పుడు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసుకుంటే, కంపెనీ వేషాలు వేసుకుంటే అలాగే ఉండండి. ఇప్పుడు అటే లేరు. ఇప్పుడు ఏమైందండి, మెయిన్ వేషాలు ఇచ్చారు మా గురుగారు అండి. నాకు ఇచ్చారు మా గురుగారు. నాకులాగా చాలా మందికి ఇస్తారు కదండి. ప్రతి సినిమాలో నేనే ఉండాలని చాలా పొరపాటు అండి అది. మా గురుగారి నుంచి ఆశ కూడా నా దుర్మార్గం అది. ఆ మహానుభావుడు నన్ను హీరో చేయడం నా గొప్ప అదృష్టం, ఆయన దండమండి. అక్కడి నుంచి గురుగారు కొంతమంది రామానాయుడు అగ్నిపూలు ఇచ్చారు, క్రాంతి కుమార్ ఇచ్చారు, కొంతమంది జయకృష్ణ గారు, సీతారాములు మా గురుగారు తెలిసింది ఇచ్చారు. కానీ గురుగారు బిజీ కాల. ఇంకా మళ్ళా మీరు నమ్మండి సారు, కష్టాలు. ఓ రూమ్ తీసుకొచ్చి చిన్న రూమ్ గురుగారు, ఫుడ్ ఉండేది కాదు,
ఫుడ్ షెల్టర్ పక్కనటండి. చిన్న వేషాలు వేయలేను, జూనియర్ వేషాలు వేయలేను, వేస్తే మళ్ళీ బతుకు మళ్ళీ ఇదే సంగతి అండి. అవును. అక్కడి నుంచి గురించి పైకి పెద్ద వేషాలు రావట్లేదు, హీరో రావట్లేదండి. నిజమైన కష్టాలు, స్ట్రగుల్ మామూలు కాదు సార్. మళ్ళీ బ్యాక్ రాలేను, ఏదో చూసి చెయ్యాలి వటుడు. ఇలాంటి నిరాశ నిస్పృహ లోనవుతున్న దశలో మహాకవి శ్రీశ్రీ గారు చాలా గొప్ప పాట రాశారు. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదోయ్, శోధించి సాధించాలదే తిరుగుతున్నాడు. ఎస్, నేను హీరోయిన్ అవ్వాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి. నాకెవరు ఇస్తారని డైరెక్షన్ చేయాలి? నేను ఎక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళా. ఓన్లీ మా గురువు దగ్గరికి వెళ్ళడం, వాచ్ చేయడం, బయట సినిమాలు చూడడం, ఆ సుబ్బారావు గారి కేవీ గారి సినిమాలు చూడడం, లైక్ దట్. డైరెక్టర్ ఎవరెవరండి? దాని డైరెక్టర్ అవ్వాలంటే నేను నిర్మాత అవ్వాలండి. నేను పేదరైతు బిడ్డని, జేబులో పైసా లేదు, ఎవరిస్తారండి? ఏ నిర్మాత నాకు ముందు రాడు. అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు పెద్ద హెల్ప్ అండి, మహానుభావులు. అప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నా కోరిక చెప్పుకున్నా, మీరెవ్వరూ ఇబ్బంది పడకుండా తలో 2000 3000 ఇవ్వండి. నాకు 100 కొద్ది ఫ్రెండ్స్ అండి. సినిమా తీసుకుంటా, కొట్టినా హిట్ కొడతా, లేకపోతే బ్యాక్ వచ్చేస్తా అని అన్నానండి. ఆ దశలో సార్ మీరు నమ్మండి, బిక్కిన బాబ్జీ గారని మా సీనియర్ అండి, ఆయన మన్యం పట్టాభరామారావు గారు, బిక్కిన రామారావు, గోల్ రామారావు, ఇదంతా నా పెద్దాపలు నా ఫ్రెండ్స్ అండి, నా సీనియర్లు గురుగారు. కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అందరూ లైక్ చేసి గురుగారు, ఫైనల్ ఇయర్ మొత్తం ఏంటంటే అందరికి అబ్బాను. వాళ్ళు బాగా మహానుభావులు, ఫస్ట్ హెల్ప్ చేశారండి. ప్లస్ ఇంకా అనేక మంది నాకు పైన ఇస్తున్నారని, ఆడప ప్రభాకర్ ఏమన్నారు, లైక్ దట్ ఫ్రెండ్స్ తలో ఇంత తీసుకోనండి. మొత్తమే సినీ చిత్ర పిక్చర్స్ బ్యానర్ స్థాపించారు. మీకు తెలుసు కదా సినీ చిత్ర పిక్చర్స్, అప్పుడు ఇండో రష్యా సోవియట్ షేక్ అని తెలుసుగా మీకు. ఆ గుర్తు నాకు ఇష్టం, సినీ చిత్ర పిక్చర్స్ తీసి, నాకు ఉద్యమాలు అంటే చిన్నప్పుడు ఇష్టం చెప్పాను నేను. అలాగే మా ఊరు దాటి బార్డర్ ఏజెన్సీ నాకు జల్దావన్ ఊరుందండి ఏజెన్సీ, అక్కడ ఉద్యమకారులు అన్ని సామాన్యంగా ఫైట్ చేస్తారండి ఆదివాసుల హక్కుల కోసం. సో ఫస్ట్ ఫిల్ము అర్ధరాత్రి స్వతంత్రం.